వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఇక్కడే ఉందండి. సూర్య, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? లక్ష్మి, నువ్వైనా చెప్పు, ఏమైంది? ఏం లేదండి. గుళ్ళో సూర్య ఒక కర్చీఫ్ చూశాడు. దానిమీద ఎస్ అనే అక్షరం రాసుంది. అది సంధ్యది అంటాడు. సంధ్య ఇక్కడికే వచ్చిందని వాదిస్తున్నాడు. కాదురా అంటే నా మాట అస్సలు వినడం లేదు. నా సంధ్య కర్చీఫ్ నాకు తెలీదా? తన గుడికొచ్చింది, అందులో డౌటే లేదు. ఏంటి, సంజయ్ గుడికొచ్చిందా? ఈరోజు ఆదివారం, వస్తే డైరెక్ట్గా ఇంటికొస్తుంది కానీ గుడికెందుకు వెళ్తుందిరా? మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మీకు అర్థం కాదు గనకే నేనేం మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కానీ అలా మౌనంగా ఉంటే ఎప్పటికీ నిజం తెలుసుకోలేం కాబట్టి నేను తప్పక మాట్లాడాల్సి వస్తుంది. సరే, కాసేపు నువ్వు చెప్పినట్టే నిజం అనుకుందాం. గుడి వరకు వచ్చిన అమ్మాయి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుందా? కనీసం నిన్ను పలకరించకుండా నీతో మాట్లాడకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, అదే కదా నా బాధ. ప్రతి ఆదివారం సంధి వచ్చేది నా కోసమని మీరు అంటారు. కానీ వచ్చినప్పటి నుండి నాతో ఎంత టైం ఉంది, మీతో ఎంత టైం ఉంటుంది? మీరే చెక్ చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది నా బాధ కోపానికి కారణం ఏంటో. ఇదిగో, ఈ కోపమే తగ్గించుకోమని చెబుతుంది, అది మాత్రం పట్టించుకోవు. అరేయ్, నీ మనసులో అనుమానం మొదలైంది. అందుకే మేమేం చెప్పినా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. నాన్న, నా అనుమానం సంధ్య క్యారెక్టర్ గురించి కాదు, నా మీద పెంచుకున్న ప్రేమ ఎక్కడ తగ్గిపోయిందో అని. ప్రాణంగా చూసుకుంటున్న నా భార్యకి నేను ముఖ్యం కాకుండా పోతున్నానేమో అని. అలా ఎప్పటికీ జరగదురా. జరుగుతుందో జరగదో ఈరోజే తేల్చేస్తాను. ఒకసారి సంధ్య ఎక్కడుందో కాల్ చేయండి. ఫోన్ చేయండి నాన్న. సూర్య, ఏమైంది నాన్న? సిగ్నల్ లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? చెప్పండి. నాకు మాట్లాడాలనిపించి ఎప్పుడు ఫోన్ చేయమన్నా మీరు చెప్పేది ఇవే కదా. నిజంగానే కాల్ కనెక్ట్ అవడం లేదురా. కావాలంటే నువ్వే ట్రై చేయి. అవసరం లేదు నాన్న, మీరు ట్రై చేయండి. సంధ్య ఎక్కడుందో కనుక్కోండి, తొందరగా రమ్మని చెప్పండి. నాన్న, ఆర్మీలో ఉన్నప్పటి నుండి నాకు డిసిప్లైన్గా ఉండడం అంటే ఇష్టం. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆ మేడం గారు వారానికి నాకు ఇచ్చేది 10 గంటలు మాత్రమే. ఆ 10 గంటల్లో ఆలస్యం వల్ల 2-3 గంటలు పోతే నాకు మిగిలేది 0, శూన్యం. ఈ విషయాన్ని ఒకసారి మీ కోడలు గారికి గుర్తు చేయండి. ఏమండి, సంధ్య ఫోన్ నిజంగానే పనిచేయడం లేదా? లేదు లక్ష్మి, ఈ రోజు అసలు ఈ పాటికే వచ్చుండాలి. వీడి కోపం గురించి మర్చిపోయిందంటావా? ఎలా మర్చిపోతుందండి? పాపం
ఏదో ఇబ్బంది వచ్చి ఆలస్యం అవుతుందేమో. రానివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. దివ్య కూర్చో. సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావంటే ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. ముందు అదేంటో చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ నీ లవ్కి ఓకే చెప్పాడా? పెళ్ళికి ఓకే అన్నాడా? రెండు కాదు దివ్య, ఒక స్వీట్ మిస్టేక్ జరిగిపోయింది. స్వీట్ మిస్టేకా? ఏంటది? ఆ రోజు నైట్ తొందరపడ్డారు పండు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది దివ్య. బేసిక్గా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదు. సడన్ గా వచ్చిన వర్షం, కరెంటు పోయిన చీకటి, దడేల్మని పడిన పిడుగులు మమ్మల్ని ఒక్కటి చేశాయి. అయితే పెళ్లికి అస్సలు ఆలస్యం చేయకూడదు. నీ బాయ్ ఫ్రెండ్ మనసు మారకుండానే నువ్వు తాళి కట్టించుకో. లేదంటే అతను ఏదైనా మాయలు చేసే ప్రమాదం ఉంది. నో దివ్య, నా బాయ్ ఫ్రెండ్ అమాయకుడే కానీ మాయలోడు మాత్రం కాదు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. నమ్మకం ఉంటే మంచిదే, కానీ ఆకాశంలో మేఘాలు పాస్ అయినంత ఈజీగా మగవాళ్ళు మారిపోతారు. అందుకే ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా నీ ప్రేమకి సాయం చేయలేకపోయినా నీ పెళ్లిని మాత్రం నా చేతులతోనే జరిపిస్తాను. పంతుల దగ్గర నుండి పందిరి వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. దివ్య, నీ కథ ఎంతవరకు వచ్చింది? మీ ఆయన ఏమంటున్నారు? ఏమంటాడు? ఆయన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను, కానీ నా ప్రేమని తను అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటున్నాడు. తెలుసో తెలియకో దూరం పెడుతున్నాడు. అంటే ఇంట్లో ఇద్దరి రోల్స్ రివర్స్ అయ్యాయన్నమాట. అవును, అలానే అయిందనుకో. కానీ నా మొగుడు నా అంత మొండోడు మాత్రం కాదు. తొందరగానే కరిగిపోతాడు. అయితే మనిద్దరి కథ ఒకేసారి సుఖాంతమవ్వబోతుందన్నమాట. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సారీ అండి, బస్సు లేట్ అయిందా? నేను ఇంకా ట్రైన్ మిస్ అయిందని చెప్తాం అనుకున్నాను. ఎనీహౌ, సండే మిస్ అవ్వకుండా వచ్చావు, అది చాలు. ముందా చవట్లు తుడుచుకో. ఏంటి సంధ్య, ఇంత చెమట పట్టిందేంటి? లేట్ అయిందన్న కంగారా, లేక నేనేమైనా అంటానన్న భయమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా?